హరే కృష్ణ. ఎప్పుడైనా ఏదైనా ఒకటి మనం ఇదే నిజం అని కన్ఫర్మ్గా చెప్పాలి అంటే పరిశీలన పరిశోధన చెయ్యాలి. దానికి కొన్ని రుజువులు కూడా కావాలి. అన్నీ గూగుల్నే నమ్మాలి అని కాదు. ఇప్పటికిప్పుడు కావాలి అంటే జస్ట్ అలా కొడితే ప్రపంచ పురాతన మతం ఏది అని కొట్టండి, వెదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఆన్సర్ ఏమొస్తుంది తెలుసా మీకు? తెలియదు, ఎప్పుడు చెక్ చేయలే కదా. హిందూ ధర్మం, హిందూ మతమే ప్రపంచంలో అతి పురాతన మతం. గూగుల్ నేను చెక్ చేసినప్పుడు గూగుల్లో అతి పురాతనమైనది బుక్ గురించి వెతికినప్పుడు వేదాస్ అని చెప్పి వచ్చింది. ఇంకెంతకంటే ఏం కావాలి? ఎస్, ఓకే. నేను ఇందాక ఏదో సందర్భం వస్తే ఎవరికో పెట్టడానికి కొడితే అదే వచ్చింది అనుకోండి. ఇప్పుడు గూగుల్ చెప్తే నమ్మాలా అన్నారు అనుకోండి. పోనీ పరిశోధన చెయ్యి. ఎక్కడైనా తవ్వకాల్లో ఏం దొరుకుతున్నాయి చెప్పండి. వెదర్ ఇన్ ఇండియా అదర్ కంట్రీ. జపాన్లో కూడా విగ్రహాలు దొరికినాయి. లక్ష్మీదేవి విగ్రహం, గణపతి విగ్రహము, తైవాన్లో శివలింగం. పోనీ ఇవన్నీ ఏదో అనుకుందాం. ఎడారి దేశం అండి, సూర్య దేవాలయం బయటపడింది. 8,000 సంవత్సరాలు దాని వయస్సు. అప్పుడు అసలు మీరు చెప్పిన రెండు మతాలు లేవుగా. భారతదేశంలో ప్రధానంగా హిందూ మతస్థులే ఎక్కువ, లేకపోతే హిందూయిజమే ఎక్కువ అని చెప్పేసి ఎక్కువగా అంటూ ఉంటారు గురుగారు. కానీ భారతదేశంలో మొట్టమొదటి ధర్మం ఏది? ఏ మతం ముందు వచ్చింది ఈ భారతదేశానికి? పురాణాలు అసలు ఏం చెప్తున్నాయి అంటే మీరు ఏం చెప్తారు? మీకు దీని సమాధానం భాగవతంలో వస్తుంది. ఈ భూమండలం అంతా కూడా ఇలావృత వర్షము అని పిలువబడేది. ఇప్పుడున్న ఇండియా నాట్ టోటల్ ఇండియా, మనది అఖండ భారతం. మనం చాలా కోల్పోయాం. ఎంత కోల్పోయామంటే ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో ఈ భారతదేశం, ఇంతకంటే ఎక్కువ భూభాగం మనం కోల్పోయాం. ఇప్పుడున్న ఎంత ఉందో దానికంటే ఎక్కువ భూభాగం మనం కోల్పోయాం. కొన్ని పార్ట్స్ ఆఫ్ దిస్ నేను చెప్తాను. ఇందులో ఉన్న భాగాలు మీకు తెలిసింది పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, శ్రీలంక, ఇలా చాలా దేశాలు ఇవన్నీ ఇందులోవే. ఇందులో కొన్ని దేశాలు బ్రిటిష్ వాడి యొక్క నక్కజిత్తులకి ముక్కలైపోయినాయి. అంతకుముందు ఆఫ్ఘనిస్తాను ఇప్పుడు సోకాల్డ్ కంట్రీ, అదే ఇప్పుడు వన్ ఆఫ్ ద పనికిమాలిన కంట్రీ. దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు కదా. కానీ 200 ఏళ్ల క్రితం చాలా అద్భుతంగా పరిడి వెళ్ళిన దేశం ఉంది. వాళ్ళ రాజధాని పేరు తెలుసా మీకు? కాందహార్. కాందహార్ అంటే అర్థం ఏంటండి? గాంధార దేశము. టిబెట్ త్రిపివిష్టము, బర్మా బ్రహ్మదేశము. ఇలా ఇలా మనం చాలా కోల్పోయాం. ఎందుకు కోల్పోయామంటే ఒక్కొక్క చోట హిందువులు బలహీనమైన చోటల్లా ఒక్కో భాగం అలా కోల్పోతూ వచ్చాం. ప్రపంచం అంతా మనమే ఉండేవాళ్ళం. మనమే అంటే అక్కడ అర్థం ఒక మతం కాదండి. మనం హిందువులుగా పిలువబడుతున్నాం, కానీ మనం సనాతనవాదులం. మనం అందరం మానవ జన్మ యొక్క ఉద్దేశం భగవంతుణ్ణి పొందడం. ఆ పొందడం కోసం అన్వేషణ చేయాలి అని నమ్మేటువంటి భావజాలం కలిగిన వాళ్ళం. దానికి వేదాంత సూత్రాలు ఏం చెప్తున్నా అంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటున్నాయి. అంటే నేనెవరు అని నువ్వు ప్రయాణం చేయి. అంతర్ముఖ సమారాధ్య అంటుంది ఉపనిషత్తు. నీలో నువ్వు ప్రయాణం చేయి. ఈ భూమండలం మొత్తం ఇలావృత వర్షం అని పిలువబడేది. దీనికి ఆర్యావర్తనము అని ఒక పేరుంది, మీకు తెలుసు. అయితే ఈ పదం వాడితే మళ్ళీ కొంచెం అలా పక్కకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. మీరు ఆర్యులు అని కొన్ని గొర్రెలు అంటూ ఉంటాయి. గొర్రెలు అంటే మళ్ళీ హట్ అవుతుంటాయి. గొర్రెలు అంటే బుర్రలేందని, అది ఎనీ పర్సన్. ఆర్యులు అంటే అర్థం ఏంటండి? సివిలైజ్డ్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఆర్య. మీరు ఆర్యులు అంటే ఎస్ వీఆర్ ఆర్యులు, వీఆర్ ఆరియన్స్ కదా. ఆర్యులు ఏదో వేరు, ద్రావిడులు వేరు, మీరు నార్త్ ఇండియా, మేము సౌత్ ఇండియా. ఈ బుర్ర తక్కువ వాదం ఏదైతే ఉందో, మీరు ఒకసారి మన జ్యోతిర్లింగాలను చూస్తే అది బుర్ర తక్కువ వాదం అని అర్థమైపోతుంది. జ్యోతిర్లింగాల్లో మొదటిది ఏంటండి? సౌరాష్ట్రే సోమనాథంచ. ఇమీడియట్లీగా సౌరాష్ట్రం అంటే గుజరాత్,
సౌరాష్ట్రే సోమనాథంచ. నెక్స్ట్ శ్రీశైలే మల్లికార్జునం. అంటే గుజరాత్ నెక్స్ట్ మళ్ళీ పక్కన ఎక్కడికైనా వెళ్ళొచ్చుగా, ఏపీకి వచ్చింది. శివుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అంటే తేడా లేదు, నార్త్ సౌత్ తేడాలే. ఇంకో ఉదాహరణ, కాశీలో గంగ తెచ్చి ఎక్కడ కలపాలి? రామేశ్వరంలో. రామేశ్వరంలో ఇసుక తీసుకెళ్ళి ఎక్కడ కలపాలి? కాశీలో. ఇద్దరూ శివుళ్ళేగా, ఒకటి నార్త్ ఇండియా ఒక సౌత్ ఇండియా కదా. తేడా ఎక్కడ కనపడుతుంది? తేడా గల కనపడుతుంది. సరే, ఆర్యావర్తనం, ఇలావృత వర్షం. భాగవతంలో వ్యాస విరచితమైన శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పారు? భరతుడు అనేటువంటి రాజు ఈ భూమండలాన్ని పరిపాలించాడు. ఆయన వృషభదేవుడు అనేటువంటి విష్ణు అవతారం వారి యొక్క కుమారుడు. భరతుడు అనే రాజు అంటే మనకి మీకు ఎవరు గుర్తొస్తారు? రాముడు తమ్ముడో భరతుడు గుర్తొస్తాడు. ఇంకో భరతుడేమో భూమండలాన్ని పాలించాడు. నేను చెప్తాను దేశాలన్నీ. అప్పుడు ఇవేం లేవు కదండి, ఈ మతాలు ఈ దేశాలు ఉన్నాయా? ఎన్ని సంవత్సరాల క్రితం అండి ఇది? గట్టిగా అదైతే చాలా ఎక్కువ. కానీ ఈ మొత్తం ప్రపంచాన్ని పరిపాలించిన రాజు, ఆఖరి రాజు అంటే పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు జనమేజయ మహారాజు. ఈ భూమండలం అంతా వారు పరిపాలించేవారు. అందుకే మీరు చూడండి, ఢిల్లీకి పేరు ఏమిటి? హస్తినాపురం. హస్తి అంటే ఏమిటండి? ఏనుగు. ఏనుగులు ఎక్కువగా ఉండేటువంటి నగరం. ఏనుగుని పోషించాలంటే చాలా కావాలి కదా సార్. అంటే బాగా రిచ్గా ఉండేటువంటి నగరం, రిచ్గా ఉండేటువంటి రాజులు, అటువంటి వాళ్ళు పరిపాలించారు. సరే, ఇప్పుడు భాగవతం ప్రకారంగా భరతుడు, ఆయన ఫస్ట్ భరతుడు. తర్వాత కాలంలో ఈ దుష్యంతుడు వాళ్ళ అబ్బాయి శకుంతల కొడుకు, ఆ భరతుడు. మూడో భరతుడు మన రాములు వారి తమ్ముడు. కానీ ఆ భరత మహారాజు ఈ భూమండలాన్ని దాదాపు 36,000 సంవత్సరాలు పరిపాలిస్తే ఆ ఇలావృత వర్షమే భరత వర్షం అయింది. అందుకే సంకల్పం చెప్తే ఏం చెప్తారు? భరతవర్షే భరతఖండే అని కదా. ఇప్పుడు మనం 36,000 సంవత్సరాలు అనగానే కింద కామెంట్ పెట్టేస్తారు, 36,000 సంవత్సరాల. ఇప్పుడు మీరు ఒక చెంబు లేకపోతే ఒక మగ్గు నీళ్లు తీసి చీమల గుంపు మీద ఇలా కొడితే వాటికి ఏమొచ్చినట్టు చెప్పండి? పెద్ద వరద వచ్చినట్టేగా. నీకు చెంబుని నీళ్ళు, కానీ దానికి పెద్ద వరద. అలా మనకిది చిన్న కాలం, మన లైఫ్ స్పాన్ 100 లేదనుకోండి పేరుకి.